అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 28వ భాగం. రచయిత మోక్ష గారు. ఆ అర్జున్ హుక్ పెట్టి వెళ్ళిపోవాలి మరి అంది. నా మీద నమ్మకం లేదా నీకు? అంత నమ్మలేని దానివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటానన్నావు అన్నాడు. మన ప్రేమ పెళ్లిపీటలు ఎక్కేంత వరకు వచ్చేసింది. మరి మీరు మళ్ళీ మొదటి తీసుకురాకండి. పెట్టండి అంది. అర్జున్ తన ఒంటిని చుట్టిన టవల్ తీయబోతూ ఉంటే అది తీయకుండా పెట్టండి అంది. తీయకుండా ఎలా పెడతానని ఆ టవల్ని విసిరి పారేసి మెల్లిగా బ్రా అంచుల్ని లాగి పట్టుకున్నాడు. అతని స్పర్శకి మధు వీపు మీద పడుతున్న చెవటలు చూసి నవ్వుకొని వీపు మీద మెల్లిగా వేలుతో రాశాడు. అంటూ విల్లుల వెనక్కి వచ్చింది మధు. అర్జున్ అది చూసి నవ్వుకొని వైట్ బ్రా స్ట్రిప్ పక్కన మెరుస్తున్న పుట్టుమచ్చని చూసి అక్కడ తన మీసంతో రబ్ చేస్తూ అక్కడ మునిపంటితో కొరికాడు. అబ్బా! ఆ నొప్పికి ఈ లోకంలోకి వచ్చిన మధు యు అర్జున్ అని అతని తోసి పొండి బయటికి అంది. మధు వాట్ హ్యాపెండ్? వీఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీ సూన్ అని తనని విడవకుండా చుట్టూ బిగించి పట్టుకుంటే అంతకు మునుపు ఒకసారి అతను అన్న మాటలు గుర్తు చేసుకొని అర్జున్ని దూరం నెట్టి రేపొద్దున మన పెళ్లి కాకుండా ఒక బాబో పాపో ఓడిపడ్డారనుకోండి, అప్పుడు ఇలాగే మీ రిచ్ పీపుల్కి ఇది అలవాటే అంటారా పొండి అని తన బలాన్ని అంతా కూడా ఉపయోగించి అర్జున్ని బయటకు నెట్టి డోర్ లాక్ చేసింది. ఏయ్ మధు అంటూ వెనక్కి తూలిపడిన అర్జున్ ఎవరో చెయ్యి తనని ఆపేసరికి తల తిప్పి చూశాడు. ఎదురుగా తనని గుర్రుగా చూస్తున్న రిషిని చూసి ఏంటన్నట్టుగా కళ్ళెగరేశాడు. తప్పు చేశానేమో అన్న గిల్ట్ కొంచెం కూడా లేకుండా ఇంట్లోనే ఇంత చేసిన వాడివి బయటకు తీసుకెళ్ళి ఇంకేం చేస్తావురా అని అర్జున్ మెడ చుట్టూ చేయి వేసి బయటకు లాక్కొస్తుంటే, రేపొద్దున మా పిల్లయ్యాక తనని నాతో కాపురమైనా చేయనిస్తావా అది లేదా వెటకారంగా అడిగాడు. ఏడ్చావులే, కాఫీ తాగుతూ గాని రా అని అంటూ అర్జున్ తీసుకువస్తూ ఉంటే అప్పుడే అర్జున్ని చూసిన కౌసల్య, అర్జున్ ఎప్పుడొచ్చావు అని అతని చేతులు పట్టుకొని అడిగారు. ఇప్పుడే ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. మా శశి ఎక్కడ? నాకు అర్జున్కి ఒక కాఫీ తీసుకురమ్మని చెప్పు, కొంచెం పనుంది అని ఆవిడతో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్న అర్జున్ని లాక్కొని వెళ్తుంటే, లంచ్ టైం అయింది కదా కన్నా, ఏకంగా భోజనం చెదురు కానీ అంతా వచ్చాక పిలుస్తాను అని ఆవిడ వెళ్తుంటే, అత్త అన్నాడు అర్జున్ మొహమాటంగా. ఎప్పుడో కానీ అలా పిలవని అర్జున్ నోరారా అలా పిలిచేసరికి కౌసల్య ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఏంటి నాన్న అన్నారు. అది ఇంట్లో వాళ్ళతోనే ముక్తసరిగా మాట్లాడే అతను మధు వాళ్ళ అమ్మ ముందు తను అడగాలనుకున్నది ఎలా అడగాలో తెలియక సతమతమవుతుంటే కౌసల్య ఆవిడ చేయి పట్టుకొని, నాకు రిషి ఎంతో నువ్వు కూడా అంతే, ఏం కావాలో అడగరా అన్నారు. మధుని నా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తామనుకుంటున్నాను, తనను ఒకసారి తీసుకువెళ్దామని అనుకుంటున్నానన్నాడు. రిషిని అడిగితే నిన్ను అనగమన్నాడు అంటూ రిషి కళ్ళెగరేసి అతని వైపు చూస్తూ అన్నాడు. అర్జున్ని చూసి, ఓర్ని నీకు పని తప్ప వేరే ధ్యాస లేదనుకునేవాడిని, నీ దగ్గర మనుషుల్ని మాయ చేయడం కూడా వచ్చని ఇప్పుడే తెలిసిందిరా అని కళ్ళు తేలేశాడు రిషి. ముందు సారి ఇలాగే ఆదిత్యతో మధుని పంపించడం అంతా అనుకున్నాక అది పెటాకులు అవడంతో అర్జున్తో పంపించడానికి బెదిరినా కూడా అడిగిన మేనలుడు మాట కాదనలేక అలాగే లంచ్ అయ్యాక వెళ్తురులేండి అని అన్నారు ఆవిడ. అర్జున్ చేసిన పనికి సిగ్గుతో చిమిడిపోతూ గదిలో నుంచి బయటకు వచ్చే ధైర్యం కూడా చేయకుండా తన రూమ్లో కూర్చున్న మధు లంచ్ రెడీ అన్న శశి పిలుపుకి గట్టిగా గాలి పీల్చి వదిలి కిందకొచ్చింది. అప్పటికే అందరితో నిండిపోయిన డైనింగ్ టేబుల్లో తన ప్లేస్ కోసం వెళ్తున్న మధు అర్జున్ పక్కన ఖాళీ చైర్ని చూసి నాకు నేనుగా వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంటే అంతా ఏదో అనుకుంటారని రిషి పక్కన ఖాళీగా ఉండడం చూసి రిషి పక్కకు వెళ్తుంటే, ఆహా అది నా ప్లేస్ అంటూ ఆ కుర్చీని కబ్జా చేసేసింది శశి. మరి నేను ఎక్కడ కూర్చోను అంది మధు. మీ ఆయన పక్కన అంది శశి. నేను టీవీ చూస్తూ తింటానని ప్లేట్లో వడ్డించుకొని అటు వెళ్ళబోతూ ఉంటే, మధు కూర్చో అక్కడ. కౌసల్య గదిమేసరికి చిన్నగా తలంచుకొని వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంది. అన్న వదులతో సహా అక్కడే ఉన్న శౌర్య కూడా తనని టీజింగ్గా చూడటం చూసి గాడ్ అని తలంచుకొని మెల్లిగా తింటోంది మధు. శారీ కట్టుకుంటావనుకున్నాను మెల్లిగా మధు చెవిలో అడుగుతాడు అర్జున్. చూసిన ఫ్రీ షో సరిపోలేదా విసుగ్గా అర్జున్ని అడుగుతుంది. రూమ్లో నుంచి గెట్టి మీ అన్నయ్యకి రెడ్ హ్యాండెడ్గా ఇరికిస్తావా అర్జున్ మనసులో అనుకుని తన చేతిని మధు నడుము మీదకి చేరుస్తాడు. మధు నోరు ఆవలించి తలెత్తుంది. అర్జున్తో సహా అంతా అదేం పట్టినట్టుగా తినడం చూసి కుడి చేత్తో తింటూ ఎడవ చేత్తో అర్జున్ చేతిని తప్పించడానికి చూసింది. కానీ ఎంత తప్పించినా కూడా మళ్ళీ మళ్ళీ చెయ్యి వేస్తూ ఉంటే ఇంకా అన్నం సహించగా మధ్యలోనే చేతులు కడుక్కుంటున్న మధుని చూసి, అదేంటి అప్పుడేనా పెరుగు వేసుకోవా ఏంటి అని వెళ్తున్న మధుని ఆపి తన ప్లేట్లో తానే స్వయంగా రైస్ పెరుగు వడ్డించాడు అర్జున్. అర్జున్ కాస్త ఇబ్బందిగా చూసి కళ్ళతోనే బ్రతిమాలింది అతన్ని మధు వదిలేయమని. నో వే కళ్ళతోనే తనకి సమాధానం చెప్పి
తినమన్నట్టుగా చెప్పాడు చచ్చినట్లు. అతని చేష్టలు అన్నీ భరించిన మధు గబగబా 2 ముద్దలు నోట్లో పెట్టుకుని ప్లేట్లో చేయి కడిగేసుకొని అక్కడి నుంచి లేస్తుంటే మధు బావ బయటికి వెళ్తాడంట. వెళ్ళి రెడీ అవ్వన్నారు కౌసల్య గారు. బయటగా ఇంట్లో అందరి ముందే ఆగట్లేదు గాడ్ అనుకుని అలాగే అని తన తలని ఊపి ఫాస్ట్గా అక్కడి నుంచి వచ్చేసింది. అలా వెళ్తున్న మధుని చూసి తన అన్న వదిలి ముసిముసిగా నవ్వుకున్నారు. ఫ్రెండ్స్కి నన్ను చూపిస్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొని వస్తారా? మీరు ఫ్రెండ్స్ అన్నారని మా మమ్మీ చూడండి బలవంతంగా ఈ చీర కట్టుకోమంది అంది. అర్జున్ తీసుకొచ్చిన ఆ కెఫిటేరియాలో తన శారీలో కాస్త భిన్నంగా కనిపించేసరికి ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావన్న అర్జున్ మాటకి మధు కాస్త సిగ్గుపడి ఆ సిగ్గుని లోపలే దాచేస్తూ ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి ముందు అని అంది. నీకు నా డే షెడ్యూల్ చెప్దామని. ఏంటి? ఇదిగో ఒక లీగల్ షీట్ ఒకటి మధు చేతిలో పెట్టాడు అర్జున్. దాన్ని ఒకసారి అలా స్కాన్ చేసినట్టు చేసి మధు అందులో అతను పొద్దున లేచింది మొదలు పడుకునేంత వరకు ప్రతి పని కూడా టైం ప్రకారం రాసి ఉండటం చూసి అతన్ని చూసి కళ్ళు తేలేసి మన ఫస్ట్ డేట్కి మీరు ఇస్తున్న గిఫ్టా ఇది అని అంది. నో నిర్దాక్షిణ్యంగా చెప్పేసి అని మధు దగ్గర నుంచి అతను కావాలి అనుకుంటున్న ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా పూసగుచ్చినట్టుగా మొత్తం కూడా చెప్పేసి వీటన్నిటికీ నీకు ఓకే కదా అన్నాడు అర్జున్. ఓకే అని ఎప్పుడో చెప్పేశాను కానీ అర్జున్ ఈ నైట్ పడుకునే టైం దగ్గరే నాకేమో క్యాలెండర్లో డేట్ మారిన తర్వాత కానీ నిద్ర పట్టదు. మీరు మరీ 9 గంటలకే స్లీపింగ్ టైం అంటే అంది. నేను స్లీపింగ్ టైం అనలేదు బెడ్ టైం అని రాశాను. అర్థం కాలేదా? హస్కీగా అడిగిన అతని మాటకి ఒళ్ళు జివ్వు మంది మధుకి. నేను వాష్రూమ్కి వెళ్తానని అతని ముందు ఉండలేక అక్కడి వాష్రూమ్ వంక చెప్పి వచ్చేసింది మధు. అర్జున్ యు ఆర్ టూ హాట్ తట్టుకోలేకపోతున్నాను మిమ్మల్ని అని వాష్రూమ్కి వెళ్ళిన తను పెరిగిన గుండె సడిని తగ్గించుకొని కాస్త మొహం కడుక్కొని బయటకొచ్చి ఆర్డర్ ఇచ్చారా అర్జున్ అంది. అంతలోనే స్పినాచ్ శాండ్విచ్ 2 గ్రీన్ టీ టేబుల్ మీద కొలువుదీరాయి. వాటి వంక మధు కాసేపు అలాగే విచిత్రంగా చూసి ఇవేంటి తినడానికేనా అంది. యా మరి నీకేమనిపిస్తోంది వీటిని చూడగానే అని ఆ శాండ్విచ్ బైట్ చేస్తున్న అర్జున్ని చూడగానే మధు కడుపులో తిప్పినట్టుగా అనిపించి అసలు వాటిని చూడబుద్ధి కాక మొహం పక్కకు పెట్టి నాకు చికెన్ పిజ్జా కావాలి కెన్ ఐ ఆర్డర్ అంది. వద్దు హ్యావ్ ఇట్ అని ఆ శాండ్విచ్ మధు ముందుకు తోశాడు అర్జున్. అర్జున్ నాకు లీఫీ వెజ్జెస్ కుక్ చేస్తేనే చిరాకు, ఇంకా ఇలాగే పచ్చిగా తినాలంటే వ్యాక్ వాంతి చేసుకున్నట్లు మొహం పెట్టింది. రేపు పెళ్ళయ్యాక నువ్వు ఇవే తినాలన్నాడు. పెళ్ళయ్యాక తింటాను, అప్పటి వరకు నాకు కొంచెం ఫుడ్ దగ్గర ఫ్రీడమ్ ఇవ్వండి అర్జున్ బ్రతిమాలింతనని. నువ్వు పెళ్ళయ్యాక మాత్రం నా కళ్ళు గప్పి తినవా చెప్పు. సో నాతో బయటకు వచ్చినప్పుడు మాత్రం నేను పెట్టినవే తిను స్ట్రిక్ట్గా ఆర్డర్ పాస్ చేశాడు అర్జున్. పస్తులుండి చావనైనా చేస్తాను కానీ ఈ ఆకుకూరలు మాత్రం తినను అర్జున్ అని పైన గ్రిల్ చేసిన బ్రెడ్ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంది. పోని గ్రీన్ టీ తాగు, నీకోసం హనీతో ఆర్డర్ ఇచ్చానన్నాడు. గాడ్ అంటే మీరు గ్రీన్ టీలో హనీ కూడా వేసుకోరా అని తలపట్టుకుంది మధు. ఆర్డర్ పెట్టాక బిల్ ఎలాగో కట్టాలి కదా, హ్యాబిట్ అన్నాడు. 2 మీరే తాగేయండి అని తలపట్టుకొని కూర్చుంది. ఈలోపు టంగుమని గంట మోగింది. ఎవరో వచ్చారని తల తిప్పి చూసిన మధు పాష్గా మోకాళ్ళ వరకు వేసుకున్న స్కర్ట్ దానిపైన బ్లేజర్తో సహా కళ్ళకి గాగుల్స్ ధరించి తనకంటే కాస్త అందంగా ఏ అబ్బాయినైనా ఇట్టే పడేసే ఉన్న ఆ అమ్మాయిని చూసి విరిచింది మధు. ఆ అమ్మాయి ఎవరినో చూసి చెయ్యి వేవ్ చేయడం, ఎవరా ఆ అమ్మాయి చూపుని అనుసరించిన తన కళ్ళు అర్జున్ దగ్గర ఆగాయి. వాళ్ళ వెనుక కూడా ఎవరూ లేకపోవడం అది అర్జున్కి అని కన్ఫర్మ్ చేసుకుని ఎవరిది అర్జున్ ఫ్రెండా? తన వంక చూడను కూడా చూడడు అని గర్వంగా తల పైకెత్తింది. ఇంతలో అమ్మాయి నేరుగా అర్జున్ దగ్గరికి వచ్చేసి అర్జున్ అని అతన్ని హక్ చేసుకోవడం చూసి మూతి 30 వంకరలు తిప్పుకొని అర్జున్ దాన్ని పలకరించడు కూడా అని వాళ్ళిద్దరిని చూసిన మధు అర్జున్ ఆ అమ్మాయి గాలి కూడా చొరబడినంత దగ్గరగా ఉండడం చూసి నోరెలా పెట్టింది మధు. ఎన్నాళ్ళకి కనిపించావురా? అసలు ఏంట్రా నువ్వు? ఎప్పుడైనా కాల్ చేస్తే బిజీ అని మెసేజ్ పెడతావు, పోనీ తిరిగి కాల్ చేయవు, మెసేజ్ చేయవు, వాట్సాప్ వాడవు, ఏ కాలంలో బ్రతుకుతున్నావు అంది తను అర్జున్తో. రానా? నా అర్జున్ని రా అంటుందా? అదేవరంత మాట్లాడడానికి అంటే నేననాలి కానీ అని అక్కడున్న తన ఫోర్క్ని అరచేతిలో బిగేసి పట్టుకుంది గట్టిగా మధు. నీకు సెన్స్ ఉండాలి కదా, వర్క్ టైంలో కాల్ చేస్తావు, ఇంటికొచ్చాక నాకు ఆ విషయం గుర్తే ఉండదు. అయినా నీ బర్త్డేకి టెక్ చేశాను కదా అన్నాడు అర్జున్ కూడా. ఓహో బర్త్డేకు విష్ చేశారా మనసులో కూడా అనుకుని పళ్ళు పటపటలాడిస్తూ ఆ ఫోర్కుని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది మధు. హా విష్ చేసావు. జూన్ 22 నా బర్త్డే అయితే నువ్వు 23వ తారీఖున బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సుష్మి అని టెక్స్ట్ చేశావు ఈడియట్ అని చిరుకోపంగా అడిగింది ఆ అమ్మాయి అర్జున్ని. అదే సుష్మి. వాట్ ఈడియటా? అర్జున్ని నేనే అంత మాట్లాడను, ఎంత ధైర్యం దీనికి
అర్జున్ని అంత మాట్లాడడానికని కోపంగా ఫోర్స్గా చేతిలో గుచ్చుకునేసరికి మమ్మీ అంటూ అరిచింది మధు. ఆ అరుపుకి తల తిప్పి చూసిన అర్జున్ రక్తం కారుతున్న మధు చేతిని చూసి సుస్మిత అంగతి వదిలేసి మధు అంటూ తన చేయి పట్టుకున్నాడు అర్జున్. అంత షార్ప్గా దిగే వరకు ఏం చేస్తున్నావు పిచ్చిపిల్ల అని మధు చేతికి కాచి పడ్డేసి పద వెళ్దాం అని మధు చేసుకుని బయటకు వస్తుంటే సుష్మి అతనికి అడ్డొచ్చి అర్జున్ తను అనే ప్రశ్నార్థకంగా చూసింది మధుని. షీ ఈజ్ మై ఫియాన్సీ. సుష్మి మాట కోసం కూడా చూడకుండా మధుని తీసుకుని బయటకు వచ్చేశాడు అర్జున్. మధుకి క్లినిక్కి తీసుకువెళ్ళి బ్యాండేజ్ వేయించి ఇంటికి స్టార్ట్ అయిన అర్జున్ రేర్ వ్యూ మిర్రర్ నుంచి ఏదో ఆలోచిస్తున్న మధుని చూసి కావాలని పొడుచుకున్నావా అన్నాడు. అవును, చాలా కసిగా చెప్పింది మధు. సుస్మిని చూసా అన్నాడు అర్జున్. సుస్మి అంటే ఆ సుస్మినేనా కాలేజ్లో మీ వెంటపడ్డ అమ్మాయి అని అనుమానంగా అడిగింది మధు. యా, ఇబ్బందిగా హెడ్ నోట్ చేశాడు అర్జున్. ఇది ముందే తెలిస్తే అనవసరంగా నా బ్లడ్ వేస్ట్ చేసేదాన్ని కాదు కదా, దాని పీక కట్ చేసేదాన్ని అంది పౌరుషంగా. మధు తనని ఇష్టపడ్డ మాట నిజమే కానీ ఐ షుడ్ నో నో చెప్పేశాను. పట్టి పట్టి చెప్తున్న అర్జున్ని చూసి మీ నో చెప్పిన దానికి మీ మీద ఇష్టం అలాగే ఉంటే అంది మధు. మధు గివ్ రెస్పెక్ట్, తను నీకంటే పెద్దది అని వారించాడు అర్జున్. అవును, చాలా పెద్దది సనుక్కుంది మధు. ఇంతలో అర్జున్ కార్ బ్రేక్ వేశాడు. ఏంటి కార్ ఎందుకు ఆపారు విసుగ్గా అడిగింది మధు. మీ ఇల్లు వచ్చింది అన్నాడు అర్జున్. వచ్చేసింది, దీనికి నాకు మళ్ళీ కంగారు, ఇంకో అరగంట ఆగి రావచ్చు కదా అనుకుని బోరింగ్ ఫెలో అని రుసరుసలాడి బ్యాగ్ తీసుకుని డోర్ లాక్ చేయబోతే అర్జున్ మధు చేపట్టుకొని అమాంతం మీదకు లాక్కున్నాడు తనని. వదలండి నన్ను కోపంగా గించుకుంది మధు. వదిలే ప్రసక్తి లేదన్నట్టు అర్జున్ మధు రెండు చేతులు బంధించి తన పెదాలని అందుకున్నాడు. అర్జున్ మీద కోపంగానే ఉన్న అతని ప్రేమని చవిచూసిన మధు ఆ ప్రేమలో మునిగి తేలుతూ ఉండగా వాళ్ళ ప్రేమకి ఆటంకం కింద వినిపించిన కార్ హారన్కి మధు తేరుకుని అర్జున్ వెనక్కి తోసి ఆ సుష్మిని మీ మైండ్లో నుంచి డిలీట్ చేసిన తర్వాత కానీ మీకు నన్ను తాకే అర్హత కూడా లేదు, వెళ్తున్నాని బయటికి రాబోతూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేతికి ఆ బ్యాండేజ్ ఏంటంటే ఏం చెప్తావు అన్నాడు అర్జున్. చిన్నప్పుడు సోషల్ సార్ మార్కులు తక్కువ వేశారని పెన్సిల్తోనే గుచ్చుకున్నదాన్ని, ఏదో ఒకటి నేను చెప్పుకుంటానులేండి మీరు వెళ్ళండి అని బ్యాగ్ భుజాన వేసుకొని వస్తున్న మధు వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళ అన్నయ్య కార్ని చూడగానే సాయిరామ్ మొత్తం చూసేసినట్టున్నాడంటూ కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగింది. రిషిని ఫేస్ చేసే ధైర్యం చాలక అక్కడే నిల్చొని గోలు గిల్లుకుంటున్న మధుని చూసి అర్జున్ వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. మీకేమి మీరేం చెప్తారు అని కొనుక్కొని వాళ్ళ అన్నయ్య మొహం వంక చూడకుండా ఇంట్లోకి పరిగెత్తింది మధు. తను వెళ్ళేంత వరకు ఉండి మధు లోపలికి వెళ్ళాక కార్ స్టార్ట్ చేసిన అర్జున్ రిషి వంక ఒక క్షణం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెళ్తున్న అర్జున్ని చూసి ఈడియట్, ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు రావద్దన్నావు దాన్ని అని కార్ని గ్యారేజ్ వైపుకి పోనిచ్చాడు. అన్నయ్య ఎలా జరిగిందిరా నీ ఫస్ట్ డేట్ అని రాహుల్ అడిగిన దానికి ముసిముసిగా తనలో తనే నవ్వుకుంటున్న అర్జున్ని చూసి రాహుల్ గుండె మండిపోయింది. అతని గుండె మంటకి పెట్రోల్ పోసినట్టు టీవీలో నుంచి మంచి మనసులు సినిమాలో నుంచి నువ్వక్కడ నేనిక్కడ పాటక్కడ పలుకిక్కడ పాట ప్లే అవుతూ ఉండేసరికి ఒక్కసారిగా ఆ టీవీని పైనుంచి కిందకి విసిరిపడేయాలనిపించింది రాహుల్కి. కానీ అది వాళ్ళ అన్నయ్య సంపాదనని అంత పని చేయలేక టీవీ కేబుల్ వేరొకటి లాగిపడేసి ఇంకొకసారి అర్జున్ వైపుని చూశాడు తేరిపారా. రాహుల్ పెదవి అంచున చిన్న ర్యాష్ కింద రావడం చూసి అతని అనుమానం నిజమో కదో తెలుసుకోవడానికి అన్నయ్య లిప్ మీద ఏమైందిరా అని అడిగాడు అర్జున్ రాహుల్ని. ఒక్కసారి పైనుంచి కింద వరకు చూసి మరేం పట్టినట్టుగా తన మొబైల్ తీసి అందులో మధు పిక్స్ చూస్తున్న అర్జున్ చూడగానే చిరెత్తుకొచ్చింది. కానీ అర్జున్ని ఏమీ అనలేక మెల్లిగా పిల్లిలా అక్కడి నుంచి వేరే రూమ్లోకి వచ్చి సత్యకి డయల్ చేశాడు రాహుల్. ఎంతసేపు దీనికి ఫోన్ ఎత్తడానికి అని రాహుల్ విసుక్కుంటుండగానే అవతల ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అవతల వాళ్ళకి రాహుల్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉమ్మ అంటూ ఫోన్లని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు రాహుల్. బంగారం, ఇంకా ఎన్ని రోజులే, పెళ్ళికి ముందేమో అన్నీ పెళ్ళయ్యాకే అని దూరం పెట్టావు, తీరా తెగించి పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ పస్తులేనా, ఇక్కడ ఒక్కడే మేనేజ్ చేసుకోలేక చేస్తున్నాని ఆ సర్టిఫికెట్స్ తీసుకుంటానని మీ నాన్నకి అబద్ధం చెప్పి నా దగ్గరికి వస్తాను అని అన్నావు కదే, అసలు నువ్వు ఇక్కడికి వచ్చేది ఉందా లేదా? ఉక్రోషం ఆపుకోలేక తన బాధ అంతా వెళ్ళగక్కేశాడు రాహుల్. మాట్లాడవే, నిన్నే అడిగేది. అవతల సమాధానం లేకపోయేసరికి రెట్టించి అడిగాడు రాహుల్ బేస్ వాయిస్లో వాళ్ళ మావయ్య గొంతు. బంగారం, నువ్వు మిమిక్రీ ఎప్పుడు నేర్చుకున్నావే, నీ బాబు గొంతు భలే దింపేశావు అన్నాడు రాహుల్. నేను దాని బాబునేరా? స్టన్ అయ్యాడు రాహుల్. ఆ మాటకి కాసేపటికి తేరుకొని హలో మావయ్య, నేను సత్య సరదాగిలా ఆడుకుంటాం, అదేమీ లేదు. సత్య హైదరాబాద్ వస్తుంది కదా సర్టిఫికెట్స్ కోసమే మావయ్య అని ఆయన్ని నమ్మపలికేలా చెప్పాడు రాహుల్. కానీ ఆయన అది నమ్మితేనే కదా పాపం. రాహుల్ని అక్కడ సత్యం నోటికొచ్చాడు తిట్టి ఫోన్ పెట్టేసి సత్య ఫోన్తో రాహుల్ నెంబర్ కూడా బ్లాక్ చేసేశారు. తూ ఆత్రం పక్షి అని తనని తాను తిట్టుకొని ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చాడు. గదిలో
ఫోన్లో మెలికలు తిరుగుతూ మాట్లాడుతున్న అర్జున్ని చూడగానే అతనికి రోషం పొడుచుకొచ్చి అతని చేతిలో ఫోన్ లాక్కొని కాల్ కట్ చేశాడు రాహుల్. రేయ్ కోపంగా చూసిన అర్జున్ వంక ఇంకా కోపంగా చూస్తూ అర్జున్కి ఒక వార్నింగ్ లాంటి లుక్ని విసిరేసి అక్కడి నుంచి వచ్చేశాడు రాహుల్. పిచ్చోళ్ళు అంతా కూడా నాకే తగులుతారేమో అని తన ల్యాప్టాప్ తీసి మధుకి వీడియో కాల్ కనెక్ట్ చేశాడు అర్జున్. అబ్బా చంపేస్తున్నాడు అర్జున్, నేను ఇంకా పడుకుంటాను ప్లీజ్ ఫోన్లో అర్జున్ని బ్రతిమాలుతోంది మధు. ఇంకాసేపు మాట్లాడు మధు, ఎలాగూ నీకు ఇది టైం కాదు కదా అని అన్నాడు అర్జున్. ఏం మాట్లాడను, మీరు మాట్లాడమంటుంది మాత్రం నేను అస్సలు మాట్లాడను మరి అని అంది కోపం నటిస్తూ మధు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.